నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజం నేను మీ సురేష్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు సంగారెడ్డి జిల్లా మయూర్ నగర్లో మంత్రి హరీష్ రావు పర్యటన కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన మంత్రి ఖమ్మం జిల్లా రైతు బజార్లో డిస్ఇన్ఫెక్షన్ టనల్ ప్రారంభం వినియోగదారులకు వైరస్ సోకకుండా టనల్ ఉపయోగపడుతుందన్న అధికారులు రాజేంద్రనగర్ పరిశుద్ధ కార్మికులకు భోజనం పంపిణీ మున్సిపల్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక వివరాల్లోకి వెళ్తే రాజేంద్రనగర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వార్డు సభ్యులు ఝాన్సీ రాణి ఉమారెడ్డి లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు పారిశుద్ధ్య కార్మికులకు నేతలందరూ ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కరోనా వ్యాధి అంతా కూడా రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాలంతా కూడా ఎంతో వణికిస్తూ ముందుకు పోతున్నది చూస్తున్నాం. మనం అందరం కూడా రోజు రోజుకు రాత్రి కూడా ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా యావత్ దేశాలందరూ కూడా స్వాగతిస్తూ ఎంతో ఆనందంతో రాత్రి చేసినాం. మనం అందరం కూడా చూసినాం. మన తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి గారు దీని ముందంజనే కట్టడి చేయడం జరిగింది చాలా. కానీ దాని తర్వాత కొన్ని సంఘటనల వల్ల ఢిల్లీ వ్యాధి అంతా మనకంతా ప్రపంచ దేశాల్లో చుట్టుకొని మన దగ్గర కూడా చాలా ఎక్కువ జరిగినది. రోజు రోజుకు చాలా పెరుగుతున్నది. దాన్ని అరికట్టాలని చెప్పి మనమందరం ప్రజలందరం కూడా సహకరిస్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రాజేంద్ర నగర్ మున్సిపాలిటీలో సిబ్బందికి అంతా కూడా ఉమారెడ్డి వాళ్ళ మిస్సెస్ అంతా కూడా భోజనం పెట్టి మన వంతు కార్యక్రమం మనం కూడా చేయాలని ఆలోచనతో చేయడం చాలా సంతోషం. ఇలాంటి దాతలందరూ కూడా రోజు రోజు చూస్తున్నాం. ఎంతోమంది దాతలు బీద వాళ్ళకు బియ్యమే కానీ పప్పులే కానీ ఎంతో పంచడం కూడా జరుగుతున్నది. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా రేషన్ షాప్ ఉన్న వాళ్ళకు అందరు కూడా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి అందరూ కూడా 12 కిలో బియ్యం ఇవ్వాలని, ఉచిత రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వాలని ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు పోతున్నారు. ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తూ ఏదేమైనా కానీ దీన్ని అరికట్టే బాధ్యత ప్రజలనే ఉన్నది. ప్రభుత్వాలే చేయాలంటే కుదరది. ప్రజలు కూడా అందరూ సహకరించాల్సిన అవసరం ఉన్నది. రాత్రి చేసిన సంఘటనలో మనం అందరం కూడా ప్రధానమంత్రి గారిని మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ విధంగా రాజులు కరెక్ట్ ఉంటేనే ఏ విధంగా పోవాలనే దానికి ఉంటుంది. అందుకని చూసినాం మన ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి అందరు ముఖ్యమంత్రులు కూడా ఎంతో సహకరించి దీపం ఎదిగి ప్రజలందరూ కూడా ఎంతో సహకరించారు. అందుకని తెలంగాణలో మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి గారు అధికారులు ముఖ్యంగా పోలీస్ సోదరులు అధికారులు డాక్టర్స్ అందరినీ కూడా వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం మనకున్నది. ఎంతో వాళ్ళు కష్టపడి రాత్రి మగలు ప్రజల గురించి కష్టపడుతుంటే ఇంకా కొంతమందికి దుండగులు తెలవలేక వాళ్ళ మీద దాడులు చేస్తుంటే కూడా ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటున్నది. ఇంకా కూడా తీసుకుని పోతే అలాంటి వాళ్ళ మీద ఎక్కడ కూడా వెనుకపోయే సమస్య లేదు. అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేసేది ఉన్నది. అందుకని మనం అందరం ఐకమత్యంతో నుండి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఈ వ్యాధిని కరోనా అనేది వ్యాధిని దీన్ని తరిమించి కొట్టిందాక మనమందరం ఒక ఐకమత్యంతో ఉండాలని చెప్తున్నాం. జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జిహెచ్ఎంసీ పరిధిలోని మయూర్ నగర్లో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాలనీలో పర్యటించి వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరు భయాందోళన చెందకూడదని భరోసా ఇచ్చారు. అదేవిధంగా మయూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారం సేకరించాలని ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. నగర్లో ఒక 2 కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. సుయోధన్ రెడ్డి గారని వారికి నిన్న ఉదయం పాజిటివ్ వచ్చింది. వారి కుమారుడు హరీశ్వర్ రెడ్డి గారికి కూడా నిన్న సాయంత్రం పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, తగిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు ఒకసారి పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని కల్పించడం కోసం ఈ ప్రాంతంలో వచ్చాం. అయితే ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ అన్ని కూడా వెంటనే శాంపుల్స్ తీసుకోవాలని చెప్పాం. ఎందుకంటే తండ్రి కొడుకు వచ్చింది కనుక వారి వైఫ్ కానీ, ఇంట్లో పనిచేసే పని మనిషి కానీ, ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా వెంటనే టెస్టులు తీసుకొని వాటిని కూడా పరీక్షకు పంపాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ చుట్టూ కూడా ఒక కార్డన్ చేసేసి ప్రతి ఇంటింటికి కూడా వెళ్లి వైద్య పరీక్షలు చేయండి. ఏవైనా కరోనా లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే వారిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించాలని చెప్పి జిహెచ్ఎంసీ హెల్త్ డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ గారికి కూడా
ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ముందు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే దయచేసి వెంటనే డాక్టర్స్కు ఏదైతే వైద్య సిబ్బంది మీ ప్రాంతంలో పర్యటిస్తున్నారో వారికి చెప్పండి. ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో 2-3 చోట్ల ఐసోలేషన్ వార్డ్స్ కూడా పెట్టినాం. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ వార్డ్స్ లో పెడుతూ శాంపుల్స్ ను ఎప్పటికప్పుడు CCMBకి IPM నారాయణగూడకు కూడా పంపిస్తూ మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఇప్పటిదాకా కొంతమందిని కాలనీ వాళ్ళని కూడా కలిసి అడిగా, కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇప్పటికైతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. స్థానిక అధికారులు, ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులు మాకు ఎప్పటికప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉన్నారు. మాకు ఇబ్బంది లేదనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడే GHMC కమిషనర్ గారితో, డైరెక్టర్ హెల్త్ గారితో కూడా మాట్లాడినాం. మరి వారిని గాంధీ ఆసుపత్రికి పంపించి వారికి కరోనా వైద్యాన్ని వెంటనే చేపట్టే విధంగా షిఫ్ట్ చేయాలని చెప్పి కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అమరావతి జడ్పీటీసీ మల్లేశం గారు, కోఆపరేటివ్ డైరెక్టర్ గారు వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, మన గడ అధికారి ముత్యం రెడ్డి గారు, మన జిల్లా జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు పద్మాకర్ గారు, ఇతర అధికారులకు, రైతు సోదరులకు, మా హమాలీలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున స్టార్ట్ చేస్తున్నాం. వడ్లకు కూడా 1835 రూపాయల మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. సో రైతు సోదరులు మీ గ్రామాల్లోనే కరోనా నేపథ్యంలో మార్కెట్ యార్డులన్నీ మూసేసినాం. రైతులు ఒక దగ్గర గుమ్ముగూడితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక ఏ ఊరికి ఆ ఊరికే సెంటర్ను పెట్టి అక్కడనే వడ్లు కొనేటట్టు, అక్కడి నుంచే రైస్ మిల్లకు పోయేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో రైతులు కూడా సహకరించాలి. అందరు ఇంతకు ముందు లెక్క ఒకటేసారి గుమ్ముగూడి అన్ని వడ్లు సెంటర్లో పోయొద్దు. మీ గ్రామ సర్పంచ్ గారు, మీ వ్యవసాయ విస్తరణ అధికారి మీ ఊరికి వచ్చి మీకు టోకెన్లు ఇస్తారు. ఎవరికైతే టోకెన్లు ఇస్తారో ఆ రైతులు మాత్రమే వచ్చి వడ్లు అమ్మాలి. ఒక రోజు ముందు టోకెన్లు ఇస్తూ ఉంటారు. ఆ టోకెన్ తెచ్చిన రైతు వడ్లు మాత్రమే మార్కెట్లో పోసుకుంటారు, ఆ వడ్లు కొంటారు. మళ్ళీ తెల్లారి ఇంకొక 50 మందికి టోకెన్లు ఇస్తారు. ఎందుకు ఈ జాగ్రత్త? మనకు ఆ కరోనా అనేటువంటి రోగం మనకు రావద్దు. అది ఒక మనిషితోని వేగంగా అందరికీ చేతు దాకినా, తొమ్మినా, దగ్గినా ఆ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఒక్కల కాడున్నా కూడా అందరికీ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక మనం ఈ టోకెన్ సిస్టమ్ పెట్టుకున్నాం. ఎవరికైతే టోకెన్లు ఉంటాయో ఆ రైతులు మాత్రమే వడ్లు తెచ్చి అమ్మండి. ప్రతి రైతు దగ్గర ఉంటుంది ప్రభుత్వం, చివరి గింజ దాకా కూడా కొంటుంది ప్రభుత్వం. ఏ ఒక్క రైతును కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ప్రతి రైతు 1835 రూపాయలు క్వింటాల్కు వడ్లు ప్రభుత్వం కొంటది. ఎన్ని రోజులైనా సెంటర్లు నడుపుతాం. అయ్యో బంద్ అయిద్దేమో, మరి మళ్ళీ కొనదేమో అనే ఆందోళన మాత్రం రైతు సోదరులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరి దగ్గర కూడా ఈ 1835 కాడికి వరి ధాన్యం కొంటాం. శనగలు 4875 రూపాయలకు కొంటాం. మక్కలు 1760 రూపాయలకు కొంటాం. సన్ఫ్లవర్ కూడా పెడుతున్నాం. ఈసారి 5650 రూపాయలు సన్ఫ్లవర్ విత్తనాలు కూడా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రంలో కొనడం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రధాని మోదీ ఇచ్చిన సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా ఎంపీడీఓ సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అదేవిధంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల సేవలు అందిస్తున్న వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితుల్లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలోని మన జిల్లాలో 18 మండలాల పంచాయరాజ్ ఉద్యోగులు, ఎంపీడీఓలు సంఘం అధ్యక్షుడిగా జి కోటేశ్వరరావు నా పేరు. ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహిస్తున్న ఎంపీడీఓలు, ఎంపీఓస్, పంచాయత్ సెక్రటరీస్, కార్యాలయం, గ్రామ పంచాయతీ సిబ్బంది, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇదే కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ వారు, పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు
వారు కూడా శ్రమ కోర్చి బాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నిటినీ ప్రజలకు అందుబాటులో చేయడానికి పత్రికా విలేకరులు ముఖ్యంగా మిత్రులు చాలా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ లాక్డౌన్ మన సీఎం గారు కేసీఆర్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పిన విధంగా మనం పాటించాలి. పాటించో వారిపై కఠిన చర్య తీసుకోబడుతుంది. ఎందుకోసం మన ఆరోగ్యం గురించి మనకు వాళ్ళు చెప్తున్నారు. మన ఇంట్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటాము. ఇంట్లో ఉండి స్వచ్ఛందంగా హౌస్ అరెస్ట్ అవ్వద్దు, హౌస్ రెస్ట్ అనుకోవాలి. ఎందుకంటే మన పిల్లలతో మనం ప్రశాంతంగా ఉండాలి. కానీ మీ పని చెప్పిన అందరూ మాత్రం వాళ్ళ కుటుంబాలు పెట్టి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. ఇది జిల్లా తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ లేక అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాజ్పేయి నగర్కు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆమె ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులు ఆవేదన చెందారు. ఈ క్రమంలో సహచారం అందుకున్న ఫెట్ బషీరాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహేష్ తమ పెట్రోలింగ్ వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం కోటిలోని ఆసుపత్రికి అంబులెన్స్ తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ, ఉద్యానవన శాఖ సంయుక్త సహకారంతో సిరిసిల్లలో బతాయి పళ్ళ విక్రయం చేపట్టారు. జిల్లా ప్రజలకు రోగనిరోధక శక్తిని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇతర జిల్లాల నుంచి వచ్చిన బతాయి పండ్లను అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్యానికి మంచి బతాయి తినండి. ముఖ్యమంత్రి ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ గారు జిల్లా మార్కెటింగ్ శాఖ మరియు ఉద్యాన శాఖకు ఆదేశించారు. ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ చాలా స్ప్రెడ్ అవుతుంది. దానికి ఏంటంటే రాజన్న సిరిసిల్ల జనాలకి ఏంటంటే వారి యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలని, రోగనిరోధక శక్తి పెంచే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఏంటంటే గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మేము నల్గొండ జిల్లా నుంచి బతాయిలను తెప్పించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఏంటంటే బతాయిలని రోజు తినే ఆహారం ఒక భాగంగా తిని మనకు చాలా మంచిది. ఇది చాలా హెల్త్ పరంగా చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వాడాలని మా యొక్క రిక్వెస్ట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నల్గొండ జిల్లా నుండి బత్తాయి పండ్లను తెప్పియడం జరిగింది. ఈ బత్తాయి పండ్లలో ఉండే విటమిన్ సి ఉండడం మూలాన దీంట్లో యాంటీ ఆక్సిడెంటల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు తిన్నట్టయితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కనుక వివిధ రోగాలతో పాటు కరోనా బారిన పడే మనుషులకు కూడా దీని నుండి రక్షణ దొరుకుతుంది. కాబట్టి బత్తాయిని తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జిల్లా పాలనాధికారి ఆదేశాలతో నల్గొండ జిల్లా నుంచి ఈ మోసాంబి 2 టన్నులు తెప్పించడం జరిగింది. ఇవి ముఖ్యంగా వైటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది. కాబట్టి సైంటిఫిక్గా ఇది ప్రూవ్డ్ కాబట్టి మనం కలెక్టర్ గారు దీన్ని తెప్పించడం జరిగింది. కాబట్టి జిల్లా ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క చిన్న పాపల కాడి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు తినాల్సిందిగా మేము వైద్య ఆరోగ్య శాఖ మిమ్మల్ని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ విచారణ చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హుస్నాబాద్లోని ప్రధాన కూడలిలో మొబైల్ ఎల్ఈడి ప్రచార తెర వాహనంతో కరోనా గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ పరిధిలోని ఉస్మానాబాద్ డివిజన్, ఉస్మానాబాద్ మున్సిపాలిటీ, ఉస్మానాబాద్ పట్టణంలో మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ 3D జోయల్ డేవిస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు లాక్డౌన్లో భాగంగా 14వ రోజు ప్రజలకు కోవిడ్-19 కరోనా వైరస్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈరోజు బస్టాండ్లో, తర్వాత మలచెట్టు చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తాలో నిన్న ఏర్పాటు తర్వాత కోవిడ్లో కూడా ప్రజలకు ఇంకా చైతన్యం చేయడానికి, అవగాహన కల్పించడానికి ఎల్ఈడి ఉన్నది. ఇది ఎందుకంటే కరోనా వైరస్ ఇది ఒక తెలియని మహమ్మారి. ఈ మహమ్మారి తొలగించే ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించి ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకూడదు. ఎవరైతే నిత్యావసర వస్తువులు, తర్వాత కూరగాయలు, వెజిటబుల్ మార్కెట్ తీసుకుంటే వాళ్ళు మాత్రమే బండి మీద ఒక రావాలి, మిగతా వారు ఎవరు రాకుండా. మనము ఎంత దూరంగా ఇళ్ళ దగ్గరనే అందరూ ఈ 14వ తారీఖు వరకు అందరూ ఇళ్ళ దగ్గరనే ఉండి ఎవరు కూడా బయటికి రాకుండా ఉండాలి. నిత్యావసర నియంత్రణ పాటించి ఈ కరోనా మహమ్మారిని మన పట్టణానికి, మన కాన్స్టిట్యూన్సీకి, మన జిల్లాకు, మన రాష్ట్రానికి రాకుండా చేయడానికి ప్రజలందరూ కృషి చేయాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని. అట్లాగే ఈ ఎల్సీడీ స్కీమ్ ద్వారా కరోనా వ్యాధి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీన్ని ఏమి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పి ప్రజలను అవగాహన చేయడానికి ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా బెజ్జారప మురళి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అమరేశ్వరికి 150 మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వంగర ద్విజేంద్ర, మామిడేల శివకళ్యాణ్, చిట్యాల శ్రవణ్ గారు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆశా వర్కర్లు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఈ యొక్క సమాజాన్ని ఎంతో వాళ్ళ ప్రాణంగా పెట్టి మనకు చేస్తున్న సేవలకు వాళ్ళకు అభినందించాల్సిందే. ఇటువంటి వాళ్లకు మాస్కులు ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సమాజాన్ని పీడిస్తున్నటువంటి సమయంలో మన మిట్పల్లి ఆర్ఎస్ఎస్ నగర శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చి డాక్టర్ అమరేశ్వర్ గారికి, మరి మేడం గారికి ఒక 150 మాస్కులు అందించడం జరిగింది. నేపథ్యం లోపల మనకి ఇప్పుడు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మాస్కులు లేకపోవడం. చాలా మందిని వీధుల్లో చూడడం జరుగుతుంది. మార్నింగ్ మార్కెట్లో ఎక్కడైనా కానీ ముక్కుకు ఖాళీ రుమాలు కట్టుకొని వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో నగర ఆర్ఎస్ఎస్ శాఖ వాళ్ళు 150 మాస్కులు గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేయడం జరిగింది. ఇట్టి మాస్కులు మేము అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాం. ఇలా ఇచ్చిన మేము వీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. సూర్యాపేట పట్టణంలోని కొన్ని వార్డులను అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారని, కరోనా వైరస్ బారిన పడకుండా స్వీయ నిర్బంధం పాటించాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ అన్నారు. అత్యవసర సమయంలో బయటకు రావాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. సూర్యాపేట పట్టణ ప్రజలకు నమస్కారం. నేను ఎండి అంజద్ అలీ, సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కరించి చేతులు జోడించి చెప్తా ఉన్నా, అధికారులు చెప్పిన మాటని తూచా తప్పకుండా మనందరం పాటిద్దాం. లాక్డౌన్ సందర్భంగా ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు. నిన్న చూస్తే 2వ కేసు మన సూర్యాపేట పట్టణంలో నమోదు కాబడిందని చెప్పి మనకు అధికారులు చెప్తా ఉన్నారు. వారి యొక్క బంధువుల్ని కూడా నిన్న అందరినీ క్వారంటైన్కు తరలించడం జరిగింది. వారి పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో ఇప్పటికే పురపాలక సంఘం అధికారులు ప్రకటించిన జాబితాలో ఒక 14 వార్డులు రెడ్ జోన్గా ప్రకటించామని చెప్పి, అక్కడి ప్రజలందరూ కూడా నిత్యావసరాలు కావాల్సి ఉన్నా అక్కడ ఒక అధికారిని నియమించినాం, వార్డుకు అధికారిని, వారికి తెలియజేస్తే వారే తమ ఇళ్లకు తీసుకొచ్చి ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ అధికారులు చేసే పని మొత్తం కూడా ప్రజల కోసమే అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం అధికారులకు సపోర్ట్ చేయాలి, ఇంకా ఏదైనా కావాల్సి ఉంటే చేయమని చెప్పి అప్పీల్ చేద్దాం. కానీ తప్పకుండా మనం అందరం కూడా పోలీసు వారు కానీ, వైద్య సిబ్బంది కానీ, ఇటు శానిటేషన్ సిబ్బంది కానీ, అటు పురపాలక సంఘం అధికారులు కానీ, ఇటు పత్రికా వాళ్ళు కూడా పదే ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని మనం తప్పకుండా పాటించాలి. ఈ 14 వార్డులలో ఏదైతే రెడ్ జోన్గా ప్రకటించారో అవి పోనీ ఇంకా 24 వార్డులు అయితే మిగిలే ఉన్నాం కదా. కనీసం మనం అందరం ఇప్పటికైనా కానీ అదేదో వచ్చిన తర్వాత, అదేదో జరిగిన తర్వాత, ఇల్లు కాలినాక, చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటారు కదా, అట్లా సామెత కాకుండా మనం అందరం కూడా వాస్తవికంగా స్వీయ నియంత్రణ పాటించామని చెప్పి మరీ మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా గమనించండి, ఈ స్వీయ నియంత్రణ పాటిద్దాం, చేతులు శుభ్రంగా కడుక్కుందాం. పోలీసు వారు
చెప్పిన విషయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. గుంపులుగా తిరగడం మానేయండి. యువకులకు ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో మరీ చెప్తా ఉన్నాం, మీకు ఇళ్లలో ఉంటే టైంపాస్ కావట్లా కాబట్టి వాహనాల మీద బాగా తిరుగుతూ ఉన్నారు. మెయిన్ రోడ్ల మీద పోలీసులు కట్టడి చేస్తున్నారని చెప్పి ఏదైతే వీధులలో కొంచెం పెద్ద రోడ్లు ఉన్న వాటిలో లింక్ రోడ్లు ఉన్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులందరూ కూడా తోడ్పాటును అందించి అధికారులతో చెప్పి ఏ వార్డులలో శానిటేషన్ పనులు బాగా చేయాలి. ఇప్పుడు మా వార్డులో చూస్తే నిన్న 28వ వార్డులో ఎవరి ఇంటి ముందర వాళ్ళు కాలువ తీసుకుంటా ఉన్నారు. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు పంపించి అయ్యా మరి చాలా రోజులు అయింది వీళ్ళు మున్సిపల్ సిబ్బంది కాలువలు తీయకంటారు. నేను నిందించట్లేను, ఈ సమయంలో బాగా కష్టమే ఉంటుంది, కానీ అయినా కానీ ఇంకింత మనం పనిచేయాల్సి ఉంది. మీకు సేవ చేయాలనే దృక్పథం ఉంటే నేను కొంతమందిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీరు ఎంతమంది అయితే గుంపు చూపించుకుంటారనుకుంటారో వాళ్ళందరికీ కూడా మాస్కులు ధరించి చేతుల గ్లౌజులు వేపించి వాళ్ళని పరిశుభ్రంగా ఉంచి సేవా కార్యక్రమంలో పాలు పంచుకోమనండి. అది విడివిడిగా దూరాన్ని పాటిస్తూ, కానీ గుంపును చూయించుకోవడానికి చేయొద్దు. ఎవరినో చూసి ఏదో నా వాతలు పెట్టుకున్నట్టుగా ఉపాయాలు చేయమాకండి. దయచేసి మీ బాధ్యతలు, మీ మీద ప్రజలు కొన్ని బాధ్యతలు పెట్టినారు, ఆ బాధ్యతలు నిర్వర్తించే పని చేయండి, కానీ ఇంకా రాజకీయాలు చేసే పని మానని అని చెప్పి ఇతో చేస్తాం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో టీఆర్ఎస్ యూత్ సభ్యులు కరాటే మాస్టర్ షేక్ జానీ, వర్ణకంటి జీవన్ మరియు ప్రదీప్ కుమార్ గత 20 రోజులుగా లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లపై నివసిస్తూ ఆకలితో అలమటిస్తున్న యాచకులకు, అనాథలకు, వృద్ధులకు భోజనం మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం సమీపంలో గల రైతు బజార్లో డిస్ఇన్స్పెక్షన్ టనల్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఈ టనల్ గుండా వెళ్తే 99% వైరస్ నశించిపోతుందని, చాలామంది ప్రజలు శానిటైజర్ వాడటం లేదని, కూరగాయలు తీసుకోవడానికి వచ్చే ప్రజలకు ఈ టనల్లో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇది ఈ కరోనా వైరస్ అనేది మన ఖమ్మం జిల్లాలో కట్టడి చేయడానికి మన కలెక్టర్ గారు, మన మంత్రి గారు అహర్నిశలు, డిఎంహెచ్ఓ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎంత చేసినా కూడా ఇంకా ఈ మహమ్మారిని తరిమికొట్టలేకపోతున్నాం. ఇలాంటి సందర్భంలో ఈ రద్దీ ప్రదేశాల్లో ఇటువంటి ఈ స్ప్రేని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఒక దారిలో వచ్చే వాళ్ళందరూ కూడా కూరగాయల మార్కెట్కి రద్దీ బాగా ఉంటుంది కాబట్టి ఈ వచ్చేవాళ్ళు ఇందులోంచి నడుచుకుంటూ పోతే ఈ తుప్పర్లు పట్టడం వలన మనిషి మీద ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. అందుకోసం దీన్ని ఇక్కడ ఈ రద్దీ ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు మరియు కలెక్టర్ గారు, జేసీ గారు, మార్కెటింగ్ శాఖ వారు మరియు మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ఇది హార్టికల్చర్ వారు కూడా దీనికి సంబంధించిన సిస్టమ్ను తయారు చేశారు. సో ఇది రైతులకు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు కాబట్టి చలి ప్రదేశం నుంచి కూడా వస్తుంటారు కాబట్టి ఆ క్రీములు, వైరస్లు అనేవి మనకి సోకకుండా ఇటు రైతులకు ఇటు కన్జ్యూమర్కి ఉపయోగకరంగా ఉండటానికి మున్సిపాలిటీ వారు అండ్ హెల్త్ వాళ్ళు కూడా సహకరించి మనం ఈ స్ప్రే దీనిలో డెటాల్ వాటర్ కలిపి ఉంటుంది. సో దాని నుంచి కస్టమర్లు కానీ రైతులను కానీ స్టార్టింగ్ రావడంతోనే వాళ్ళని ముందు పరిశుభ్రం చేయడానికి వాళ్ళకి లోపల నుంచి వెళ్తూ ఉంటారు. సో వెళ్ళగానే బయటకు వెళ్ళిపోతారు, అవుట్పుట్ వెళ్ళగానే వాళ్ళు మొత్తం క్లీన్ అయిపోతుంది. బాడీ మీద అలాంటి వైరస్లు ఏమన్నా ఉన్నా కానీ అవి డిస్పోజ్ అవుతుంది. సో ఇట్లా ఇది మనకి ఈ రోజు నుంచి ప్రారంభించారు. ఇది హైలైట్ ఏంటంటే హైదరాబాద్లో ఫస్ట్ టైం పెట్టడం ఓపెనింగ్ చేశారు. ఫర్దర్గా ఖమ్మంలో ఇది సెకండ్ వన్ మన రైతు బజార్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. సో ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కస్టమర్ ఏంటంటే కొంతమంది ఖర్చు కట్టుకుంటున్నారు, కొంతమంది మస్కులు వేసుకుంటున్నారు. సో అలా సడన్గా అవి లేకపోయినా సడన్ ఇక్కడికి రాగానే కట్టుకోవాలని ఆలోచన కలిగినప్పుడు దీని నుంచి వెళ్తే కనుక కంపల్సరీగా ఏమన్నా వైరస్లు సోకే అవకాశం లేకుండా ఇది డిస్పోజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో అది నిర్వీర్యం అవ్వడానికి ఈ సిస్టమ్ అనేది చాలా బాగుంది. సో ఇది అన్ని చోట్ల కూడా ప్రొవైడ్ చేస్తే మనము ఈ మహమ్మారిని తరిమే అవకాశం ఉంటుందని సో మార్కెటింగ్ శాఖ నుంచి ఈవో శివరామకృష్ణ, రైతు బజార్. గ్రేటర్ వరంగల్ జిల్లాలోని 1వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో 500 నిరుపేద కుటుంబాలకు కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ జన్ను అభిషేక్, అరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోయి పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా వైరస్ అరికట్టడంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డివిజన్లో గ్రామంలో కూరగాయల పెంపకము పోతే ఈ కరోనా వ్యాధి రాకుండా ఇంటింటికి ఫ్రెషింగ్ చేయడం జరుగుతుంది. ఇది సొంతంగా మా వ్యక్తిగతంగానే చేస్తున్నాము. పార్టీ ఇతర సంబంధం లేకుండా మేమందరం ఐక్యతతో కలిసి మా సొంత గృహం నుండే ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నాము. ప్రతి 500 మంది సభ్యులకు 500 మంది గ్రామ ప్రజలకు, కుటుంబాలకు కూరగాయల పంపకం చేసుకుంటూ ఫ్రెషింగ్ చేస్తూ, కాబట్టి కరోనా వ్యాధి ప్రపంచ దేశాల నుండి వచ్చింది కాబట్టి అన్ని దేశాలు ధనికులు, మన భారతదేశము చాలా బీదది కాబట్టి మనం బీదవాళ్ళం కాబట్టి ప్రతి వాళ్ళకు కూరగాయల పంపకమును
ఫ్లోరింగ్ చేయడము, బ్రషింగ్ చేయడము గ్రామంలో. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకొని మన పిల్లలను మనము ఈ 10 రోజులు ఇళ్లలో ఉంచుకునే ఏర్పాటు చేసుకోండి క్రమశిక్షణగా. ఎందుకంటే మనం కరోనా వాపిస్తే చాలా నష్టము, ప్రజలంతా చనిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి కుటుంబము ఒక బాధ్యత నిర్బంధంగా మన కుటుంబంలో మనమే మన పిల్లలను మనం అందరూ ఏ కుటుంబంలో ఆ కుటుంబంలో ఉంచుకోకుండా ఈ 10 రోజులు కాపాడాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో మరి చాలామంది మన మిత్రులు నాకు అన్ని అండదండలతో చేసుకుంటూ ఈ గ్రామంలో సుధాకర్, నా కుమారుడు జన్ను అరుణాకర్ అండ్ భుక్షపతి అండ్ చొక్క సాంబయ్య గారు, పోతే వైరకల ఎర్రల ప్రసాద్, వైరక సుమన్ అందరం కలిసి సింగారము అజయ్ అందరం కలిసి మేము సస్తాంగంగా మా కుటుంబం నుండే 15-20 వేలు ఖర్చు పెట్టి చేస్తున్నాము. అందరూ కూడా కొద్దిగా మనకు సాయం చేసినాము. అందరూ మేము కలిసి ఐక్యతతోటి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మాత్రం మన పిల్లలను జాగ్రత్తగా ఉంచుకొని ఈ 10 రోజుల దాకా కాపాడుకోమని మీ అందరికీ మనవి చేస్తున్నాం. మేడిపల్లిలో మరి మన ప్రపంచమంతా కరోనా వైరస్ పేదలకు సహాయంగా మాజీ సర్పంచ్ దాన్ని అభిషేకం గారి ఆధ్వర్యంలో మరి పేదలకు కూరగాయల పంపిణీ చేయజరుగుతుంది. మరి ఇంకోటి ఇంటింటికి పోయి స్ప్రే కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాది బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి బాధ్యతలు తీసుకొని పిల్లలను కానీ పెద్దలను కానీ తిరగకుండా ఈ గవర్నమెంట్ చెప్పిన వాటిని ఇంకొక 10 రోజుల దాకా మనం తిరగకుంటుంటే ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళం అయితే మన గ్రామాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. దాన్ని చూసే తప్పకుండా అందరూ పాటించి ప్రతి ఒక్కరూ దీన్ని నిర్లక్ష్యం చేస్తాను. చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇక నుండేలైనా, ఎందుకంటే వాళ్ళు మాజీ సర్పంచ్ కాబట్టి కొద్దిగా పేదలు మనలు పైడిపల్లి విలేజ్లో ఎస్సీలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు పేదలకు ఇంతో అంతో ఛాయం చేయాలి, లేకపోతే వేరే విధంగా కాదు అని ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. అందరూ దీన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఎవరో వచ్చి చెప్పింది వాళ్ళు టీవీలలో చెప్పింది కాదు, మన జాగ్రత్త మన పిల్లలను మన గ్రామాన్ని మనం కాపాడుకుంటే మంచిదని మేము తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంగారెడ్డి జిల్లా మయూర్ నగర్లో మంత్రి హరీష్ రావు పర్యటన. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన మంత్రి. ఖమ్మం జిల్లా రైతు బజార్లో డిస్ఇన్ఫెక్షన్ టనల్ ప్రారంభం. వినియోగదారులకు వైరస్ సోకకుండా టనల్ ఉపయోగపడుతుందన్న అధికారులు. రాజేంద్రనగర్ పరిశుద్ధ కార్మికులకు భోజనం పంపిణీ. మున్సిపల్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇవి బులెటిన్లోని విషయాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.